హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి మనకి మినిట్స్ 2 సెకండ్స్ అనే కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. లీడ్ జనరేటర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీలో అవుట్ సోర్సింగ్ USA రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే USA బేస్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈ యొక్క కంపెనీ అనేది బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలోనే ఉంటుందన్నమాట. ఈ యొక్క వేకెన్సీ అనేది ఒక వారం కిందట మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. సో ఫుల్ టైం వర్క్ అనమాట, పూర్తి సమయం అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫుల్ టైం వర్క్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఈ వీడియోలో పూర్తిగా నేను ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పడం జరిగింది అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే మా గురించి మినిట్స్ 2 సెకండ్స్ అనేది అవుట్ సోర్సింగ్ సేవలు, అలాగే డిజిటల్ మార్కెటింగ్, IT నియామకాలు మరియు కస్టమ్ IT ప్రాజెక్టులలో ప్రత్యేకత కలిగిన ఒక డైనమిక్ సంస్థ అనేసి చెప్పడం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్, IT నియామకాలు, అలాగే కస్టమ్ IT ప్రాజెక్టులలో ప్రత్యేకత కలిగిన ఒక డైనమిక్ సంస్థ అనమాట. మేము SMEలు, మధ్య తరహా కంపెనీలు మరియు న్యాయవాదులు మరియు దంత వైద్యులు వంటి ప్రత్యేక నిపుణులతో భాగస్వామ్యం చేసుకొని తగిన పరిష్కారాలను అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీతో కలిసి పనిచేసే అవకాశం మాకు చాలా ఇష్టం అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మనతో కలిసి, అంటే ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి వారితో కలిసి వీళ్ళైతే పనిచేసే అవకాశం చాలా ఇష్టం అనేసి చెప్పడం జరుగుతుంది. భారతదేశం నుండి రిమోట్గా US మార్కెట్లో మా వృద్ధిని నడిపించడానికి మేము లీడ్ జనరేటర్ కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సో భారతదేశం నుండి మీరు రిమోట్గా పనిచేస్తూ US మార్కెట్లో మీరైతే లీడ్ జనరేటర్గా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అవసరాలు వచ్చేసరికి మీకు USAలో అవుట్ సోర్సింగ్ సేవలకు సంభావ్య క్లయింట్లకు గుర్తించి అర్హత సాధించడానికి మేము అత్యంత ప్రేరణ పొందిన లీడ్ జనరేటర్ కోసం చూస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మా IT BPO లేదా డిజిటల్ మార్కెటింగ్ అవుట్ సోర్సింగ్ సొల్యూషన్స్ నుండి ప్రయోజనం పొందగలిగే వ్యాపారుల నుండి పరిశోధించడం, ప్రాస్పెక్టింగ్ చేయడం మరియు వాటితో నిమగ్నం అవ్వడం ఆదర్శ అభ్యర్థి బాధ్యత అనేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్య బాధ్యతలు, సో ముఖ్య బాధ్యతలు అంటే మనకు ఉండవలసిన బాధ్యతలు అన్నమాట. సో మార్కెట్ పరిశోధన, అంచనా వేయగలిగే విధంగా ఉండాలి. అలాగే కోల్డ్ అవుట్ రీచ్ అండ్ లీడ్ అర్హత అనేది సాధించాలి. అలాగే లీడ్ సర్వీసింగ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ కూడా మీకు వచ్చి ఉండాలి. అలాగే అమ్మకాలు మరియు మార్కెటింగ్తో సహకారం అనేది ఉండాలన్నమాట. సో అనుభవం వచ్చేసరికి లీడ్ జనరేషన్లో 1:3 అంటే 1 లేదా 3 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. ప్రాధాన్యంగా BPO, IT అవుట్ సోర్సింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్లో మీకైతే అనుభవం అనేది ఉండాలన్నమాట. సో నైపుణ్యాలు చూసుకుంటే బలమైన కమ్యూనికేషన్ అండ్ ఒప్పించే నైపుణ్యాలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అలాగే తిరస్కరణకు నిర్వహించే సామర్థ్యము మరియు సానుకూల వైఖరిని కొనసాగించడం అనేది తెలియాలి. అలాగే ప్రాస్పెక్టింగ్ మరియు లీడ్ అర్హతకు డేటా ఆధారిత విధానం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇక్కడ మార్కెట్ పరిశోధన అండ్ అంచనా
వచ్చేసరికి లక్ష్య పరిశ్రమలో ఐటీ, హెల్త్ కేర్, ఈ కామర్స్ మొదలైనవి సంభావ్య లీడ్లను గుర్తించి పరిశోధించే విధంగా ఉండాలి. అలాగే డేటాను సేకరించే విధంగా ఉండాలి. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉపయోగించుకునే విధంగా ఉండాలి. అలాగే కోల్డ్ అవుట్ రీచ్ అండ్ లీడ్ అర్హత వచ్చేసరికి అవకాశాలను నిమగ్నం చేయడానికి పాత కాళ్ళు అలాగే ఈమెయిల్ను నిర్వహించే విధంగా ఉండాలి. వ్యాపార అవసరాలను నిర్ణయాధికారులు అలాగే ఆసక్తి మరియు అవుట్సోర్సింగ్ సామర్థ్యం ఆధారంగా లీడ్ను అర్హత పొందే విధంగా ఉండాలి. అలాగే లీడ్ నర్చరింగ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి నవీకరించబడిన లీడ్ వివరాలతో వ్యవస్థీకృత సిఆర్ఎంని నిర్వహించే విధంగా ఉండాలి. సంభావ్య క్లయింట్లను అమ్మకాలు గరాడు ద్వారా తరలించడానికి వారితో ఫాలోఅప్ చేసే విధంగా ఉండాలి. అలాగే అమ్మకాలు మార్కెటింగ్తో సహాయం సమావేశాలు మరియు డెమోలను షెడ్యూల్ చేసే విధంగా ఉండాలి. అమ్మకాల బృందంలో దగ్గరగా పనిచేసే విధంగా ఉండాలి. అలాగే ప్రచార మెరుగుదల కోసం లీడ్ జనరేషన్ వ్యూహాలపై అంతర్దృష్టిని అందించే విధంగా ఉండాలి. సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా ముఖ్య బాధ్యతలు అనమాట. సో మీకు ఉండవలసిన బాధ్యతలు ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.